హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. ఈరోజైతే పొద్దున్నే మా అబ్బాయికి అయితే క్యారేజ్ లేదు, మా వారు కూడా భోజనానికి వస్తాడు. ఈరోజు శనివారం కదండి, ఇంకొక పూటకే అనేసి నేనైతే ఇదో రైస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వేరుశెనగపప్పులు పచ్చడికి అయితే ఇదిగో పచ్చిమిరపకాయలు ఉడుగుతున్నాయి, చింతపండు కూడా దీనిలోనే వేసాను, ప్లస్ మామిడి ఉరుగులు కూడా వేస్తున్నానండి. ఇవి ఉడుకుతున్నాయి, ఇలా ఉడకబెట్టేసుకొని ఉడికిపోయాయి కూడా, దగ్గరికి వచ్చేసాయి. వేరుశెనగ పప్పులు అయితే ముందు వేయించి పెట్టుకున్నాను, ఎర్రగడ్డ తగినంత ఉప్పు. ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నామండి. 5 నిమిషాలు ఉడికిపోయాయి, రైస్ కూడా ఉడికిపోయి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి, వంచేసుకున్నాము. ఇవి కూడా ఉడికిపోయాయి, స్టవ్ కట్టేస్తున్నాము. కొంచెం చల్లార్చేసి మిక్సీకి అయితే వేసుకున్నాం ఫ్రెండ్. చింతపండు, పచ్చిమిరపకాయలు, మామిడి ఉరుగులు 3 కలిపి ఉడకబెట్టేసానండి. ఇప్పుడైతే మిక్సీకి వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, తగినంత వేసుకోండి ఉప్పు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, మీరు తగినంత వరకే వేసుకోండి. ఇప్పుడైతే ఒక తిప్పేసుకొని ఇవ్వండి, పప్పులు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ తిప్పుదామండి. అయితే మిక్సీ తిప్పేసాను. ఇది ఎర్రగడ్డ కూడా తరిగి పక్కన పెట్టుకుని వేరే బౌల్లో తీసుకున్నాను. అయితే రెడీ అయిపోయింది. ఎర్రగడ్డ కూడా తరిగి వేసేసానండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మామిడి ఉరుగులు కదా, అది వేరేగా ఉంటుంది. మామూలుగా వేరుశెనగపప్పుల పచ్చడి అంటే మనం కామన్గా చేసుకుంటుంటాము. ఈ ఉరుగులు వేస్తే కొంచెం టేస్ట్ మారుతుందండి. ఆ రోజుల్లో అయితే ఎక్కువ పెద్దవాళ్ళు ఇలాగే చేసేది, మా అమ్మమ్మ వాళ్ళు. నేనైతే అట్లాగా పోయినసారి ఉరుగులు వేసాను కదా, వీడియో కూడా పెట్టాను. ఆ ఉరుగులు వేసి ఈరోజు చేశానండి, చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజైతే నా వంట. మా అబ్బాయి అయితే ఈరోజు భోజనానికి వచ్చేస్తారు, మా వారు కూడా భోజనానికి వచ్చేస్తారు. మరి ఈరోజు శనివారం కదా, అందుకనేసి ఇప్పుడే రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు వేరుశెనగపప్పులు పచ్చడి, బీనీస్ తాలింపు, పెరుగు. నైట్ అయితే మేము భోజనం తినము, ఏదో టిఫిన్ చేసేసుకుంటాము. ఈరోజు వంట అయితే మాది ఇదేనండి, కొంచెం సింపుల్గానే అయిపోయింది. ఈరోజు పూజ వీడియోలు కూడా నేను పెట్టలేదు, నాకైతే హెల్త్ కొంచెం సరిలేదు. చూడండి ఫ్రెండ్స్, వేరుశెనగపప్పులు, మామిడి ఉరుగులు పచ్చడి మాత్రం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో తినే పచ్చళ్ళు అయితే అట్లా ఉంటాయి కదండి, అందుకే మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఈరోజు నా వంట అయితే మరి ఇంతేను ఫ్రెండ్స్. పెరుగు తెప్పించేసాను, వేరుశెనగపప్పుల పచ్చడి, బీనీస్ తాలింపండి. మరి అందరికీ బాయ్ అండి, ఉంటానండి.